పాత తరహా ఆసియా ఆక్రమణ అనేది యుద్ధరంగం మారింది. ముందు యుద్ధాలు భూభాగం కోసం, కానీ ఆధునిక ఆయుధాల ముందు భూమిని ఆక్రమించడం అర్థరహితం. ఇప్పుడు మానవజాతి దృష్టి భూమికి అవతల ఉన్న ప్రదేశాలపై, అంటే మానవ జాతి లక్ష్యం నక్షత్రాలు, చంద్రుడు, మార్స్. ఇక యుద్ధాలు దేశాల మధ్య కాదు, అంతరిక్ష స్థావరాల మధ్య జరుగుతాయి. ఇది ఒక కొత్త యుగం. జీవితం అంటే శక్తి యొక్క ప్రయాణం. ధైర్యం, శక్తి లేని వారు చరిత్రలోంచి మాయమవుతారు. ఓషో చాలా కఠినంగా చెప్తాడు. జీవితం సాహసం, సాహసం శక్తి, ధైర్యం. ధైర్యం లేని ప్రజలు, శక్తి లేని సమాజాలు, సవాలు ఎదుర్కోలేని దేశాలు ఇది చివరకు చరిత్ర నుండి కనుమరుగవుతాయి. బహుశా మనం కూడా అలాంటి చనిపోయిన జాతి అయ్యామేమో. ఇది మన దేశం గురించి చెప్పిన లోతైన విమర్శ. ఈ సందర్భంలోని కృష్ణుని సందేశం ఇప్పటికంటే ఎప్పుడూ అవసరం కాలేదు. కృష్ణుని సంబోధ, సంపూర్ణత, ధైర్యం, సమతుల్యం, జీవితం యొక్క అన్ని కోణాల అంగీకారం ఈ కాలానికి మరింత ముఖ్యమైనది. ఎందుకంటే మానవజాతి మళ్ళీ ఒక నిర్ణయాత్మక యుద్ధ దశకు చేరుతుంది. అది భూమిపై కాదు, అది అంతరిక్షంలో జరగబోతుంది. భూమిపై యుద్ధం చేయటం ఇరు పక్షాల సంపూర్ణ నాశనం. అణుయుద్ధం ఉంటే దాడి చేసేవాడు చస్తాడు, రక్షించుకున్నవాడు చస్తాడు, ప్రపంచం ముగుస్తుంది. అందుకే భూమిపై యుద్ధం అసంభవం, అర్థరహితం. కాబట్టి నిజమైన యుద్ధం నిర్ణయాత్మక పోరు, శక్తి పరీక్ష చంద్రుడు, మార్స్ లేదా ఇతర గ్రహాలపై జరుగుతుంది. ఇది మహాభారత కాలంలోని పరిస్థితి మళ్ళీ పునరావృతం అవుతోంది. ఓషో అద్భుతంగా పోల్చాడు. మహాభారతంలో ఉండిన రెండు గ్రూపులు ఇప్పటికీ ఉన్నాయి. పూర్తిగా భౌతికవాదుల గ్రూపు, మెటీరియలిస్టిక్స్, శరీరం మాత్రమే నిజం, ఇంద్రియ సుఖాలమే లక్ష్యం, ఆధ్యాత్మికత, యోగా, ధర్మం ఏమీ తెలియదు. ఇది కౌరవుల వైపు, అంతర్గత అవగాహన, యోగా, ధర్మంతో నడిచే గ్రూపు. ఇది శాకాహార తత్వం. ఇది పాండవుల వైపు, అంటే కృష్ణుని పక్షం. అప్పటిలానే ఎప్పటికీ యుద్ధం కేవలం ఆయుధాల పోరు కాదు, దృష్టి పోరు. మహాభారతం కేవలం కత్తులు, రథాలు, గదలు, పోరాటం కాదు. అది ధర్మం, అధర్మం, చైతన్యం, అస్పృహ, సత్యం, భ్రమ, పూర్ణత, విచ్ఛిన్నత, అల్పదృష్టి, సంపూర్ణ దృష్టి, అహంకారం, అవగాహన. ఇప్పుడు ప్రపంచం మళ్ళీ అదే దశలో ఉంది. పాత యుద్ధ భూముల చరిత్ర అయ్యాయి. భవిష్యత్తు యుద్ధాలు అంతరిక్షంలో జరుగుతాయి. మానవజాతి మళ్ళీ మహాభారత స్థితిలో ఉంది. ఒకవైపు భౌతికవాదులు, మరోవైపు అవగాహన వైపు పయానించేవారు. ఈ నేపథ్యంలో కృష్ణుని తత్వమే భవిష్యత్తు కాంతి.